అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి 134వ జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన వర్కర్స్ అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికోసం గాను గత వారం నుంచి వర్కర్స్ అందరూ అదేవిధంగా అధికారుల సమన్వయంతో ఆటల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ ఇటువంటివన్నీ జరపడం జరిగింది. అవన్నీ చేసి అందులో గెలిచిన వాళ్ళకి ఈరోజు సాయంకాలం ఓల్డ్ మున్సిపల్ గ్రౌండ్లో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ప్లేస్లో జరిగేటువంటి మీటింగ్లో వాళ్ళకి బహుమతులు ఇవ్వడము, అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి స్మరించుకోవటము, వారి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి మన దేశానికి చేసినటువంటి కృషి, దానివల్ల మనమందరం తీసుకోవాల్సిన స్ఫూర్తి గురించి మాట్లాడుకుంటూ అదేవిధంగా వివిధ వేడుకలు జరుపుకొని అందరము కూడా ఆయన పదంలో ముందరికి వెళ్ళాలి అన్నటువంటి దాని గురించి మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేసుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. దీనికి కానీ ఎంతగానో వర్కర్స్ అందరూ వాళ్ళ యూనియన్ తరపు నుంచి అదేవిధంగా అధికారుల తరపు నుంచి కృషి చేశారు. దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ జరుపుకుంటూ సంవత్సరం పొడుగునా కూడా మనం వారి యొక్క అభ్యుదయ భావాలను మనము పాటిస్తూ ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నవభారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల కోసం పోరాడి గెలిచిన విజేత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను మన కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు మనోజ్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో మేమందరం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 134 మంది డప్పు కళాకారులతో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించి ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళి అక్కడ ఈ యొక్క కార్మికులకి పెట్టిన ఆటల పోటీల్లో బహుమతులు పొందిన వారిని అభినందిస్తూ, అంతేకాకుండా అంబేద్కర్ స్ఫూర్తిని, ఆయన చెప్పిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అన్న ఆలోచనలను మనం ఈ సమాజానికి చెప్పాలి. ప్రతి జయంతికి నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాలను మనం ప్రతిరోజు పాటించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి అంబేద్కర్ గారి స్ఫూర్తిని మన కార్మికుల యొక్క జీవితాల్లో, అలాగే వాళ్ళ యొక్క ప్రతిరోజు ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఇలాంటి జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఆయన స్ఫూర్తిని అందరూ పంచి ఈ సమాజాన్ని సమసమాజంగా, నవ సమాజంగా నిర్మించాలని చెప్పేసి అందరినీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి 134వ జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన వర్కర్స్ అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికోసం గాను గత వారం నుంచి వర్కర్స్ అందరూ అదేవిధంగా అధికారుల సమన్వయంతో ఆటల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ ఇటువంటివన్నీ జరపడం జరిగింది. అవన్నీ చేసి అందులో గెలిచిన వాళ్ళకి ఈరోజు సాయంకాలం ఓల్డ్ మున్సిపల్ గ్రౌండ్లో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ప్లేస్లో జరిగేటువంటి మీటింగ్లో వాళ్ళకి బహుమతులు ఇవ్వడము, అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి స్మరించుకోవటము, వారి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి మన దేశానికి చేసినటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.